ఇక్కడ మెయిన్గా అన్ని పేజీల్లో అన్ని పేపర్లలో ఈరోజు వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి కేసులో ఆ విచారణలో కొత్త పేర్లన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్, అంటే నేషనల్ లెవెల్లో ఉన్న పాన్ ఇండియా స్టార్లతో పాటు రాష్ట్రంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ హీరోలను కూడా ఇందులో భాగం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, అన్స్టాపబుల్ షో ఆహా అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ కొంతమంది సెలబ్రిటీలతో డైరెక్ట్ షోలోనే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడించినాడు. ఆ షోలో ప్రమోషన్లో భాగంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినానని చెప్పేసి వారి మీద కూడా నేను బాలకృష్ణ అన్స్టాపబుల్ షో చూసి 80 లక్షలు బెట్టింగ్ యాప్లో పెట్టిన అప్పుల పాలైన నా డబ్బులు వేయనని చెప్పేసి ఒక ఆయన మాదాపూర్ పిఎస్లో కూడా సైబర్ క్రైమ్ పిఎస్లో కూడా ఆయన కంప్లైంట్ చేసిన దానికి సంబంధించిన వార్త ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ తరహా యాప్స్ వ్యవహారం సెన్సేషనల్గా మారింది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్, టాలీవుడ్ నటీనటులపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అందులో పంజాగుట్టలో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదు కాగా మియాపూర్లో 25 మంది మీద పోలీసులు కేసులు నమోదయ్యాయి. తాజాగా టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్లు బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్నారు. బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న ఆహా యాప్లోని అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రభాస్, గోపిచంద్ గెస్ట్గా వచ్చిన రోజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభాస్, గోపిచంద్తో బెట్టింగ్ యాప్స్ ఆడించారు బాలయ్య. ఆహా ఓటీటీ యాప్లో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ను చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని 80 లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు చెందిన బాధితుడు శ్రీరాంబాబు ఆర్టీవీకి వెల్లడించడం జరిగింది. ఆయన హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిండు. ఆహా యాప్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కి సంబంధించిన అల్లు అరవింద్ దీన్ని స్టార్ట్ చేసిండు. ఆ యాప్లో వచ్చేటువంటి ఆ ఓటీటీలో వచ్చే అన్స్టాపబుల్ షో చూసి నేను 80 లక్షలు పోగొట్టుకున్నా అని చెప్పేసి ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిండు. ఆత్మహత్య చేసుకోబోయిన బాధితుడు అన్స్టాపబుల్ షో ద్వారానే బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేశానని, అలా ఏడాదికి పైగా ఆడి సర్వస్వం కోల్పోయానని బాధితుడు శ్రీరాంబాబు చెప్పాడు. మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలాడివాలి గ్రామం. నేను మొదట్లో ఒక లేబర్ పని చేశామని, ఆ తర్వాత టెంట్ హౌస్ వ్యాపారం పెట్టుకున్నాను. దీంతో బాగా డబ్బులు సంపాదించాను. చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు కూడా ఉంది. అయితే అప్పట్లోనే కరోనా వచ్చింది. దీంతో వ్యాపారం దెబ్బతిన్నది. నాకు ఆరోగ్యం బాగలేక 15 లక్షలు అప్పు చేశాను. కరోనా తర్వాత కూలీ ముఠా పేస్ట్రీగా పని చేసుకున్నాను. ఆ సమయంలోనే బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో Fun88 బెట్టింగ్ యాప్ను చూశాను. ఆ తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. అక్కడి నుంచి గేమ్ ఆడటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి దానికి బానిసయ్యాను. 2023లో ఆడటం స్టార్ట్ చేశాను. మొదట్లో డబ్బులు పెడితే బాగా లాభాలు వచ్చేవి. బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ప్రభాస్కు Fun88 బాక్స్ గిఫ్ట్ ఇస్తూ ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి, R&D గిఫ్టులు పట్టండి అని చెప్పి ఇస్తాడు. సర్లే ఏదో డబ్బులు వస్తాయని గేమ్ ఆడాను. ముందు 10,000 పెడితే 18,000 వచ్చింది. బాగా డబ్బులు వచ్చాయి. అలా 1.5 నెలల్లో 3 లక్షలు సంపాదించాను. ఆడుతున్న క్రమంలో డబ్బులు పోతూ వస్తున్నాయి. అలా దాదాపు 80 లక్షల అప్పులు పాలైనా అని చెప్పేసి ఈయన డబ్బులు పోగొట్టుకున్నటువంటి నెల్లూరు చెందినటువంటి ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో ఇట్లా డీటెయిల్స్ అన్నీ ప్రభాస్ తోటి ఆడిసిన ప్రభాస్కి గిఫ్ట్ ఇస్తుందా చాలా గేమ్స్ ఉంటాయి Fun88లో ఆడండి అని చెప్పేసి బాలకృష్ణ చెప్పిండు. ఆయన మాటిని నేను ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న 10,000 పెడితే 18,000 వచ్చినాయి, ₹1,00,000 పెడితే 3 లక్షలు వచ్చినాయి. ఇట్లా వస్తూ పోతున్న క్రమంలో మొత్తం 80 లక్షలు ఉన్న కాడికి ఊడ్చుకోపోయినాయి అని చెప్పేసి పాపం ఆయన పోలీసుల దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకుంటా కేసు అయితే ఫిర్యాదు అయితే చేసిండు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరగబోతా ఉంది. ఈటల పేరు కొన్ని రోజులు వినిపించింది, డీకే అరుణ పేరు కొన్ని రోజులు వినిపించింది, తాజాగా బండి సంజయ్ పేరు మరోసారి వినిపిస్తూ ఉంది. మరి ఎవరు చేస్తారు ఏందనేది అయితే ఇంకా బీజేపీ నుంచి ఎలాంటి లీక్స్ కూడా రావడం లేదు. అయితే రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిని ఎన్నిక అనేది స్టేట్ కమిటీ నిర్ణయిస్తే కనుక ఆ వ్యక్తి ఉత్త రబ్బర్ స్టాంపు మాత్రమే. ఇక్కడ మొత్తం గ్రూప్ రాజకీయాలు అయిపోయినాయి. ఈ రాజకీయాల వల్ల బీజేపీ పార్టీ